హాయ్ అండి, ఈరోజు వీడియోలో పొట్లంగా స్టిచ్చింగ్ అయితే చెప్తానండి. ఈ పొట్లంగా వచ్చేసి మనము పాత చీరలు అంటే మనకి పొట్టి చీరలు ఉంటాయి, అవి అయితే వాడమండి. మోడల్ మారిపోయిందనో అలా కట్టుకోవడం మానేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము, అవి కొత్తగానే ఉంటాయి. అటువంటి చీరలతోటి పిల్లలకి పొట్లంగా ఎలా కుట్టాలో చెప్తానండి. చాలా ఈజీ పద్ధతి అండి. బెల్ట్ వేసుకుని పొట్లంగా కుట్టడం అన్నమాట. ఇదైతే సరిగ్గా టైలరింగ్ లేని వాళ్ళు కూడా, అంటే సరిగ్గా టైలరింగ్ రాని వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయవచ్చు. ఎక్కడ మనకు మొత్తం ఒక్కొక్కసారి వచ్చేసి 5 మీటర్స్ దాకా ఉంటుందండి. ఈ విధంగా 5 మీటర్స్ క్లాత్లోనే మనం బ్లౌజు అలాగే ఒక పొట్లంగా 2 తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ బ్లౌజ్ కోసం అయితే 1 మీటర్ క్లాత్ అయితే తీసేస్తున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి హాఫ్ జాకెట్ కావాలన్నారు కాబట్టి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఫుల్ జాకెట్ అయితే మీరు 1.5 మీటర్ తీసుకోవాలి. కొద్దిగా బుద్ధిగా ఉన్న వాళ్ళకైతే 1.5 మీటర్ దాకా కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా బ్లౌజ్కి అయితే పక్కన పెట్టేసుకుని మిగతాదంతా పొట్లంగా వదిలేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి పొట్లంగా వచ్చేసి లుంబుగా వస్తుందన్నమాట. లుక్ అయితే బాగుంటుంది కాబట్టి వదిలేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 4 మడతల మీద అయితే ఉందండి. మిగతా శారీ అంతా 4 మడతల మీద ఉంది. అలాగే మనకి ఈ శారీకి వచ్చేసి పైన ఒక అంచు కింద ఒక అంచు వచ్చింది. మీకు ఒకవేళ పట్ని పొడవు కానీ సరిపోదు అనిపిస్తే, అంటే పైన నుంచి అయితే మనము కట్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. పైన నుంచి కట్ చేసేసిన తర్వాత పొడవు సరిపోదు అంటే మనము పైన ఉన్న అంచుని కట్ చేసేస్తాం కదా, ఆ అంచుని కింద వైపు జాయింట్ చేసేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవచ్చో చెప్తానండి. ఫస్ట్ అయితే ఈ అంచుని అయితే కట్ చేసేసుకుంటున్నాను. పైన వైపు అంచుని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. మనకి పొడవు సరిపోకపోతే, అంటే పట్ని పొడవు కానీ సరిపోకపోతే ఈ కింద అంచుకి ఈ పైన అంచుని జాయింట్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే కొన్ని శారీస్కి అయితే పైన అంచు కింద అంచు కూడా ఒకలాగా ఉంటుంది. అటువంటి అంచులు అయితే మీకు అతికిన పెద్ద తేడా తెలియదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అయినా సరే పెద్ద తేడా ఏముండదండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటే అందులో కలిసిపోతుంది. మీకు పొడవు సరిపోదు అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా జాయింట్ చేసుకోండి. సరిపోతుందంటే వదిలేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందండి కాబట్టి నేను అంచు జాయింట్ చేయవలసిన పని అయితే లేదు. ఈ విధంగా నేను ఒక శారీలో బ్లౌజు పర్నీని తీసుకున్నానండి. పర్నీ అంటే పొట్లంగాకి జాకెట్కి ఈ విధంగా తీసుకున్నాను. అలాగే నేను పొట్లంగాకి వచ్చేసి లైనింగ్ వేస్తున్నానండి. పొట్లంగాకి మనకి 2 మీటర్ లైనింగ్ కావాలి. అలాగే బ్లౌజ్ కోసం మనకి 1 మీటర్ లైనింగ్ కావాలి. నేను మొత్తం 3 మీటర్ లైనింగ్ అయితే తీసుకుని 3 మీటర్ లైనింగ్ నుంచి 1 మీటర్ లైనింగ్ బ్లౌజ్ కోసం సపరేట్ చేసేసాను. అలాగే 2 మీటర్ లైనింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి పొట్లంగాకి అయితే యూజ్ చేస్తానండి. ఈ విధంగా మనము లైనింగ్ని అలాగే శారీని కూడా బ్లౌజ్ కోసము పొట్లంగా కోసము సపరేట్ చేసుకోవాలి. ఒకసారిలోంచే మనము ఒక బ్లౌజు ఒక పొట్లంగా స్టిచ్చింగ్ చేసుకుంటే లుంబుగా వస్తుందండి. అలాగే మీకు నడుం పట్టి కోసము ఎగస్ట్రాగా తీసుకోవాలండి. అదైతే మర్చిపోయాను నేను. మనకి నడుం పట్టి స్టిచ్చింగ్ కోసము ఎగస్ట్రాగా ఈ విధంగా అయితే క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా ఎంత కొలత ఎట్టి తీసుకున్నానో చెప్తానండి. ఈ విధంగా మనము పొట్లంగాకి అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే మనము పొట్లంగాకి నడుం పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పొట్లంగాకి నడుం పట్టి స్టిచ్చింగ్ చేయడానికి మనకి నడుం లూజ్ అయితే కావాలండి. నడుం లూజ్ వచ్చేసి 38 ఇచ్చారు. 38లో సగం వచ్చేసి 19 ఇంచెస్. కానీ నేను మనకి కుట్లు కోసమే ఎగస్ట్రాగా 2 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాను. అలాగే దీనికి వెడల్పు కోసం వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నాకైతే అతికైతే వచ్చింది, అంటే 2 పీసుల కింద అయితే వచ్చిందన్నమాట. ఈ రెండాటిని కలిపి జాయింట్ చేసేసుకున్నానండి. మనము ఏ పీస్ని జాయింట్ చేసినా సరే ఈ విధంగా పైన వైపు కూడా కుట్టు వేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే మనకి అతికిన అతుకులు ఇడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా నడుం పట్టినైతే మనము జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు డబుల్ పోలింగ్ మీద అయితే ఉంది. అయితే మనకి ఈ చివరన డబుల్ పోలింగ్ వేసేసుకుని కుట్టు వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసి కుట్టి వేసుకోవాలి. 2 చివర్లని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టి వేసేసుకున్న తర్వాత మనకి నడుం పట్టి అయితే పొడవు తగ్గుతుంది. నేను 21 ఇంచెస్ తీసుకున్నాను. మనకు 19 కావాలి, కానీ 1 ఇంచ్ ఎగస్ట్రా వచ్చిందండి. 1 ఇంచే కాబట్టి వదిలేస్తున్నాను. 1 ఇంచ్ ఎగస్ట్రా ఉన్నా పర్వాలేదు కాబట్టి వదిలేస్తున్నానండి. ఈ విధంగా నడుం పట్టిని పక్కన పెట్టుకుందాము. తర్వాత కింద మనకి పొట్లంగా కోసం కట్ చేసుకున్నాం కదా శారీ క్లాత్ని, ఆ క్లాత్ని అయితే మనము ఎంత ఉన్నది కొలుస్తున్నానండి. 4 మడతల మీద అయితే ఉన్నది ఇది. ఈ విధంగా కొలుసుకున్నప్పుడు నాకు 33 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి ఇది వచ్చేసి 132 అంగుళాలు వచ్చిందండి. చాలా ఎక్కువ ఉందన్నమాట. దీన్ని మొత్తం మనం నడుం పట్టికి స్టిచ్చింగ్ వేయాలి. చూసారు కదా, 4 మడతల మీద ఉంది. మొత్తం 132 ఇంచెస్. మనకి నడుం పట్టి పొడవు వచ్చేసి 38 ఇంచెస్ మాత్రమే ఉందండి. ఈ 38 ఇంచెస్కి
ఈ 132 ఇంచెస్ని కుర్చీలు వేయాలి, సరిపెట్టి వేయాలన్నమాట. అయితే ఈ కుర్చీలు వేసేటప్పుడు మనకి ముందుగా ఈ సారీ క్లాత్కి ఇటు చివర అటు చివర మనము మడత పెట్టి డబుల్ పోలింగ్ వేసి కుట్టు వేసుకోవాలి. ఇది మనకి నడుము దగ్గర వస్తుందన్నమాట. ఈ నడుము దగ్గర వచ్చినప్పుడు మనము బెల్ట్ కంట కొద్దిగా ఓపెన్ వదులుకుంటామండి. ఆ ఓపెన్ వదులుకుంటప్పుడు పీస్ రాకుండా ఉండడం కోసము ఈ విధంగా చివరి వైపున 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలాగా మడత పెట్టి నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి. ఇదే విధంగా 2 పక్కల కూడా కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, మనకి నడుము పట్టీ కంట ఈ పొట్లంగా క్లాత్ ఎక్కువ ఉంది కదా, కింద వైపు బాటం ఎక్కువ ఉంది. అయితే ఇది మనకి కుర్చీలు సమానంగా పెట్టాలి. అంటే ఈ నడుము పట్టీకి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా ప్రతి దిక్కున కూడా ఒకే విధంగా వచ్చే విధంగా కుర్చీలు వేయాలండి. అలా వేయడం కోసం మీరు ఈ విధంగా నడుము పట్టీకి 4 భాగాలుగా మార్కింగ్ చేసుకోండి. ఇది డబుల్ పోలింగ్ మీద ఉంది, మడత వచ్చిన కాడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మధ్యలో ఈ విధంగా మడత పెట్టామంటే 4 మడతలు అయితే వేసాను. మడత వచ్చిన చోట మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి నడుము పట్టి వచ్చేసి ఇక్కడికి ఒక భాగం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక భాగం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక భాగం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక భాగం, ఇలాగా 4 భాగాల కింద అయితే వచ్చిందండి మనకి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కుర్చీలు వేసుకుంటే మీకు బాగా వస్తుందన్నమాట. ఇదే విధంగా మనము ఈ క్లాత్కి కూడా వేయాలండి. అంటే కింద మనం పొట్లంగా కట్ చేసుకున్నాం కదా సారీ క్లాత్, దీనికి కూడా 4 మడతల మీద అయితే వేసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా, 4 మడతల మీద అయితే వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మడత వచ్చిన చోట మార్కింగ్ వేసుకుంటే మనకి ఈ సారీ క్లాత్ కూడా 4 భాగాలుగా డివైడ్ అవుతుంది. చూడండి ఒకసారి మడత వచ్చిన ప్రతి చోట వేసుకుంటున్నాను. ఈ విధంగా మనము నడుము పట్టీని కింద పొట్లంగా క్లాత్ని 4 భాగాల కింద డివైడ్ చేసుకుని జాయింట్ చేసుకోవడం వల్ల ఏ భాగానికి ఆ భాగానికి సరిపెడుతూ కుర్చీలు వేసుకోవడం వల్ల మనకి ప్రతి చోట కూడా ఒకే గ్యాప్లో వస్తాయన్నమాట. ఒకసారి చూడండి, ఈ సారీ క్లాత్ కూడా నేను 4 భాగాల కింద డివైడ్ చేసుకున్నాను. ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మనకి ప్రతి భాగం కూడా సమానంగా వస్తుందన్నమాట. ఈ విధంగా డివైడ్ చేసుకున్నాక మనకి నడుము పట్టీ ఉంది కదా, నడుము పట్టీ రైట్ సైడ్ వేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ అడివైపుకి వెళ్ళి రైట్ సైడ్ పైన వైపు వచ్చే విధంగా నడుము పట్టిని పెట్టుకోవాలి. తర్వాత ఈ పొట్లంగా క్లాత్ని రాంగ్ సైడ్ అంటే రైట్ సైడ్ అడుగువైపు, రాంగ్ సైడ్ మన వైపు మనకు పైకి కనిపించే వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా రివర్స్లో పెట్టుకుని ఈ రెండింటిని కూడా పాదం కింద అయితే పెట్టాలండి. మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మనము నడుము పట్టీని 4 భాగాల కింద డివైడ్ చేసాము. అలాగే పొట్లంగా క్లాత్ని కూడా 4 భాగాల కింద డివైడ్ చేస్తాము. ఏ భాగానికి ఆ భాగానికి సరిపెట్టాలి. అంటే నడుము పట్టీకి ఒక భాగం ఉంది కదా, అలాగే పొట్లంగాకున్న భాగాన్ని ఆ నడుము పట్టీకున్న ఒక భాగంలోనే సరిపడా కుర్చీలు వేసేవాలి. అంటే మనకి ఎక్కువ క్లాత్ మిగిలిపోతుందంటే కుర్చీ కింద కుర్చీ చూసారు కదా, నేను కుర్చీ కింద కుర్చీ వేసేస్తున్నాను. దగ్గరగా వేసేయాలన్నమాట. వెడల్పు కూడా నేను 2.5 ఇంచెస్ వెడల్పుతో అయితే వేస్తున్నానండి. బాగా చిన్న కుర్చీల కంటే వెడల్పు ఎక్కువగా ఉన్నాయి అయితేనే మనకి నీట్గా అయితే కనిపిస్తాయి. ఈ విధంగా వెడల్పు అయితే ఎక్కువ పెట్టండి. అలాగే ఒక కుర్చీ కింద ఒక కుర్చీ పెట్టారంటే మీరు క్లాత్ సరిపెట్టగలరు. ఒకసారి చూడండి, మనకి నడుము పట్టీకి చేసుకున్న మార్కింగు అలాగే పైన పొట్లంగా క్లాత్కి చేసుకున్న మార్కింగ్ ఒకే చోటకి వచ్చింది. అంటే కొంత గ్యాప్ వచ్చిందండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టగానే సరిపోతుందన్నమాట. ఒకసారి చూడండి, ఈ విధంగా ఏ భాగానికి ఆ భాగానికి పెట్టుకున్న మార్కింగ్ ఒకే చోటకి వచ్చే విధంగా సరిపెడుతూ మనము ఈ కుర్చీలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మీకు ప్రతి చోట కూడా నడుము పట్టీకి ఒకే ఈక్వల్గా వస్తుందన్నమాట. కుర్చీలు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా. అలాగే కుర్చీ వెడల్పు కూడా మనం ప్రతి కుర్చీ కూడా ఒకే వెడల్పుతో మడత పెట్టేలాగా కూడా చూసుకోండి. లేకపోతే మీరు టేప్తో కొలుచుకునైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఉజ్జాయింపుగా పెట్టేస్తున్నాను. అలాగే మనకు ఒకవేళ క్లాత్ సరిపోకపోతే, అంటే ఇది చీర కాబట్టి నాకు కావాల్సినంత తీసేసుకున్నాను. అంటే లుంబుగా వచ్చేలాగా మనకి రెడీమేడ్ పొట్లంగాలు అయితే వాళ్ళు లిమిట్గా ఇస్తారండి. 2 మీటర్లన్నర, గట్టిగా అయితే 3 మీటర్స్ కూడా పూర్తిగా ఇవ్వరు. అలా ఇచ్చినప్పుడు మనకి కుర్చీలు దూరంగా పెట్టాలి. ఇలా దగ్గరగా పెట్టేస్తే నడుము పట్టీకి సరిపెట్టలేమండి. అవి కొద్దిగా దూరంగా వస్తాయి. ఇది శారీలో క్లాత్ కాబట్టి నాకు ఎక్కువ ఉంది కాబట్టి దగ్గరికి ఒక దాని మీద ఒకటి ఎక్కించేసినట్టుగా ఈ విధంగా కుర్చీలు వేసేస్తున్నాను. మనకి రెడీమేడ్ అయితే అలా కుదరదు, కొంచెం దూరం పెట్టవలసి ఉంటుంది. అలాగే మనం ఏ భాగానికి ఆ భాగానికి మార్కింగ్ వచ్చే విధంగా సరిపెట్టాలండి. ఈ విధంగా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకి కుర్చీ వెడల్పు అలాగే దూరం కూడా ఒకేలా వచ్చింది. ఈ విధంగా వచ్చే విధంగా చూసుకుంటేనే మనకి పొట్లంగా అయితే నీట్గా వస్తుందండి. అలాగే మనకి ఈ విధంగా ఉండగానే లైనింగ్ అతికేయాలండి. నడుము బెల్ట్ని ఇంకా మడత పెట్టకూడదు. నడుము బెల్ట్కి
పొట్టి లంగా క్లాత్ని సారీ క్లాత్ని ఎలా జాయింట్ చేసామో లైనింగ్ కూడా అదే విధంగా జాయింట్ చేసేవాలి. అలాగే లైనింగ్ కూడా మనము నడుము దగ్గర వచ్చి భాగం దగ్గర ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ దాకా ఈ విధంగా మడత పెట్టి కుట్టి వేసేసుకోవాలండి. రెండు వైపులు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత లైనింగ్ని కూడా మనము నడుము పట్టికి పొట్టి లంగా క్లాత్ని ఎలాగా జాయింట్ చేసామో లైనింగ్ని కూడా అదే విధంగా జాయింట్ చేయాలి. దీన్ని కూడా అక్కడక్కడ కుర్చీలు వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఒకే చోటకు వచ్చేలాగా వేయొద్దు. దీనికి కూడా సరిపడాగానే వేయాలి. మీకు ఇది కూడా లెక్క తెలియకపోతే మళ్ళీ లైనింగ్కి 4 భాగాల కింద చేసుకోండి. మనము స్టిచ్చింగ్ చేసిన పట్టిన నూడని కూడా 4 భాగాల కింద చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే లైనింగ్ని సింపుల్గా అయితే జాయింట్ చేసేసుకోవచ్చండి. ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా లైనింగ్ వేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే లంగా కట్టుకుంటారు. చిన్నపిల్లలు కట్టుకోరు కాబట్టి వాళ్ళకి లైనింగ్ వేసేస్తేనే మనకు నీట్గా ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా లైనింగ్ అతికేసుకున్న తర్వాత మనకి ఈ నడుము పట్టి క్లాత్ ఉంటుంది కదా, దీన్ని అయితే మనము ఈ విధంగా ఈ కుట్ల మీద మడత పెట్టేసేసి డబల్ పోలింగ్తో మడత పెట్టాలండి. ఈ విధంగా డబల్ పోలింగ్తో మడత పెట్టేసి కుట్టు అయితే వేయాలి. చూసారు కదా, ఇది నీట్గా అయితే మడత పెట్టుకోవాలండి. కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా నీట్గా అయితే మడత పెట్టుకుని వేసుకోవాలి. మనకి బెల్ట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ 3 ఇంచెస్ ఉంటే బాగుంటుందండి. ఆ విధంగా మీరు క్లాత్ని అయితే కట్ చేసుకోండి. కుట్లతో కలిపి మీరు 6.5 7 ఇంచెస్ కట్ చేసుకుంటే మీకు కుట్టిన తర్వాత బెల్ట్ వెడల్పు కరెక్ట్గా వస్తుందన్నమాట. కుర్చీలు లంగా కుడతాం కదండి, దానికి కూడా ఇదే ప్రాసెస్ అండి. నడుము బెల్ట్కి కింద లంగా క్లాత్కి 4 భాగాల కింద విడ తీసుకుని కుర్చీలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫ్రాక్స్ కుడతాం కదా, ఫ్రాక్స్ కూడా పైన పాటుకి కింద పాటుకి 4 భాగాల కింద చేసి కుర్చీలు వేసుకుంటే మీకు ప్రతి చోట ఇలా వస్తుందన్నమాట. కుర్చీలు అయితే ఈ విధంగా వేసుకోండి. అలాగే మీకు చెప్పాను కదా, మీకు ముందే చెప్పాను, చీర అంచు కనుక మీరు కలిపి జాయింట్ చేసుకుని ఉద్దేశం ఉంటే కలుపుకోవాలి అనేసి. ఇక్కడ చూడండి, మనకి కట్ చేసిన వైపు జాయింట్ చేయాలి, ఇటు సైడ్ వదిలేయాలండి. ఇక్కడ కంపెనీ అంచు ఉంటుంది కదా, ఇటు సైడ్ వదిలేయచ్చు. ఈ కట్ చేసిన వైపే ఈ విధంగా ఒక కుట్టేసేసి మళ్ళీ పైన ఒక కుట్టి వేసేస్తే ఈ విధంగా కలిసిపోతుంది అన్నమాట. అంటే మీకు వేసుకునే ఉద్దేశం ఉంటే ఎలా వేసుకోవాలో చెప్తున్నానండి. కొన్ని సారీస్కి అయితే అంచులు 2 ఒకలాగే ఉంటాయి. అటువంటి సారీస్కి జాయింట్ చేసుకుంటే ఇంకా నీట్గా కనపడుతుంది. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్లు అండి, చూసారు కదా, మనం సైడ్ జాయింట్లు ఈ విధంగా చేసుకోవాలి. నేను చివర్లు ఎందుకు మడత పెట్టుకోమన్నానంటే, ఈ సైడ్ జాయింట్లు చేసుకుంటప్పుడు మనం బెల్ట్ కాకుండా ఈ కింద పొట్టి లంగా క్లాత్ని కూడా కొద్దిగా గ్యాప్ వదులుకోవాలి. ఎంత గ్యాప్ అంటే ఒక 2 ఇంచెస్ వదులుకుంటే బాగుంటుంది. చూసారు కదా, 2 ఇంచెస్ వదిలేను, బెల్ట్ కాకుండా 2 ఇంచెస్ వదిలేసి జాయింట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్ వదులుకుంటాం కాబట్టి మనం మడత పెట్టి కుట్టి వేసుకుంటే పీస్ రాకుండా ఉంటుంది. అలాగే మనం లైనింగ్ని పొట్టి లంగా క్లాత్ని కలిపి అయితే జాయింట్ చేసేయకూడదండి. స్టార్టింగ్లో కొద్దిగా 1 ఇంచ్ దాకా కలిపి కుట్టి వేశాను. తర్వాత లైనింగ్ క్లాత్ని పక్కకు జరిపేశాను. వీడియోలో చూడండి, ఓన్లీ పొట్టి లంగా క్లాత్ని మనం పట్టుకుని, చూసారా, వదిలేసాను లైనింగ్ని. పొట్టి లంగా క్లాత్ని మాత్రమే పట్టుకుని ఈ విధంగా మడత పెడుతున్నాను. మనకి కొన్ని క్లాతులు పీస్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా డబల్ పోలింగ్ వేసుకోవాలండి. పొట్టు క్లాతులు మనకి ఎక్కువగా పీస్ వచ్చేస్తూ ఉంటాయి. అవి పీస్ రాకుండా ఉండడం కోసము నేను వీడియోలో చూడండి డబల్ పోలింగ్ వేసే మడత వేసేస్తున్నాను. ఈ విధంగా పొట్టి లంగాకి అయితే సైడ్ జాయింట్లు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, అసలు టైలరింగ్లో అనుభవం లేకుండా ఓన్లీ అంటే కొంతమందికి మిషన్ కుట్టి అలవాటు ఉంటుంది కానీ బ్లౌజులు గట్ట కుట్టరు, అటువంటి వాళ్ళు కూడా ఈ పర్క్నీని చాలా ఈజీగా కుట్టేయచ్చు అన్నమాట. అలాగే మనకి ఈ పర్క్నీకి సైడ్ జాయింట్లు చేస్తాం కదా, దీనికి మనము 2 కుట్లు వేసుకోవాలండి. ఒక కుట్టుతో అయితే సరిపెట్టకూడదు. మనకి పొట్టు క్లాతులు కొంచెం రఫ్గా ఉంటుంటాయి అన్నమాట. వీటికి 2 కుట్లు వేస్తేనే స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ విధంగా 2 కుట్లు వేసుకున్న తర్వాత మనకి లైనింగ్ని సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్లో లైనింగ్ని పొట్టి లంగాని కలిపాను. తర్వాత పొట్టి లంగాని పక్కకు తోసేసి ఓన్లీ లైనింగ్నే చూడండి, లైనింగ్ పీసులు 2 వాటిని కలిపి జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా వేట్లకై విడిగానే జాయింట్ చేసుకోవాలి. మనం పిల్ట్ వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి మనం లైనింగ్ కలిపేసుకుంటేనే, అందుకనే కలుపుకోవద్దని చెప్తున్నాను. అలాగే మన లైనింగ్ ఒక కుట్టు సరిపోతుంది కాబట్టి చివరి వైపున రప్ప లాగేసుకుంటే కుట్టు ఇడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా పర్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత పొడవు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. పొడవు కనుక మీకు ఎక్కువగా అనిపిస్తే పిల్ట్ వేసుకోవచ్చు. నాకైతే 6 ఇంచెస్ పొడవు ఎక్కువైందండి. 36 ఇచ్చారు పొడవు, కానీ 42 వచ్చిందండి. అంటే నేను 6 ఇంచెస్ తగ్గించాలి. 6 ఇంచెస్కి తగ్గించాలంటే నేను 3 ఇంచెస్ వెడల్పుతోటి పొట్టి లంగాకి పిల్ట్ అయితే వేయాలండి.
3 ఇంచెస్ వెడల్పుతో పిల్టీ వేసానంటే 6 ఇంచెస్ తగ్గుతుందన్నమాట. అది కూడా ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను. లైనింగ్ని అయితే పక్కకు తోసేవాలి. ఓన్లీ పొట్లంగా క్లాత్నే ఈ విధంగా మడత పెట్టుకోవాలి. అది కూడా నేను 16 ఇంచెస్కి మడత పెట్టుకున్నాను. ఒకసారి చూడండి. మనం వేసుకున్న పిల్టు అంచు మీద పడకూడదు. అంచుకి కనీసం 1 ఇంచు 2 ఇంచు పైకి రావాలన్నమాట. అంచు మీద పడిందంటే లుక్ రాదండి. నేను వేసి పిల్టికి 7 ఇంచెస్ గ్యాప్ పెట్టాను. అంటే 3 ఇంచెస్ ఏమో కుట్టు వేసేస్తున్నాను. ఒకసారి చూడండి. 16 ఇంచులకి ఈ విధంగా మడత పెట్టుకున్నాను. 3 ఇంచెస్ అంటే 13. చూడండి 16 ఇంచులకి ఈ విధంగా సరి చేసుకోవాలి. మనము ఎప్పటికప్పుడు పిల్టుని సరి చేసుకుని ఈ లెంత్ 16 వచ్చేలా చూసుకోవాలన్నమాట. 13కి మార్కింగ్ చేసుకుని కుట్టి వేస్తున్నాను. మిగతా 4 ఇంచెస్లు కింద ఉందన్నమాట. ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకుని పిల్ట్ వేసుకుంటే మనకి క్రాస్ రాకుండా వస్తుంది. మనకి పిల్టు కొద్దిగా ఒక సగం దాకా కుట్టిదాకా కొంచెం కొలుచుకోవాల్సి ఉంటుంది, కానీ కొద్దిగా కుట్టిన తర్వాత క్లాత్ తిరిగేస్తుంది అన్నమాట. మనకు తగ్గట్టుగానే తిరిగేస్తుంది. అలాగే ఒకవేళ మీకు క్రాసులు వస్తాయి ఏం చేయాలో కూడా చెప్తానండి. ఒక్కొక్కసారి పిల్టి వేసినప్పుడు చిన్న చిన్న క్రాసులు వస్తాయి. అది కూడా మీకు చెప్తాను. నేను జెన్యూన్గానే చెప్తున్నానండి. అంటే బాగా కుట్టేస్తున్నాను, బాగా వచ్చేస్తుందని చెప్పను. ఇప్పుడు నేను కుట్టి క్లాత్ అయితే సిల్క్ క్లాత్ అండి. దీనికి కొద్దిగా క్రాసులు అయితే వస్తున్నాయి. నేను సరి చేసుకుంటానే వేస్తున్నాను. చూడండి, మనకి పర్ని కుట్టడం కంట పిల్ట్ వేయడమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు కుట్టు పూర్తి అయ్యేటప్పటికి కొద్దిగా క్రాస్ మిగిలింది. చూడండి, అక్కడ కొద్దిగా ఉగ్గు మిగిలిందనమాట. ఈ ఉగ్గుని మనం మడత పెట్టేయచ్చు. ఎలా మడత పెట్టేయచ్చు అంటే మనము కుట్టు ఫినిష్ చేసేటప్పుడు ఇంకా నాకు లాస్ట్గా అయిపోయింది. ఈ విధంగా మడత వేసేసాను. ఇక్కడ అడుగు వైపునే చిన్న మడత కింద వేసేసి కుట్టు వేసేసాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకి పిల్టు అడుక్కుంటుంది. ఆ మడత పైన వైపు మనకి మామూలుగానే నార్మల్గానే ఆనుతుందన్నమాట. దీనివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే మనము తాడు పెట్టాలి కదండి పర్నీకి. తాడు కోసం ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి ఒక క్లాత్ని అయితే తీసుకుని తాడైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎక్కించేసుకోవాలండి. ఎక్కించేసుకున్న తర్వాత మనకి నడుం బెల్ట్కి మధ్య భాగాన కుట్టు అయితే వేసుకోవాలి. బొంది ఎక్కించేసిన తర్వాత ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకి తాడు బయటకు రాకుండా ఉంటుందండి. అంటే చిన్నపిల్లలకి తాడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నేను డ్రెస్సులకి అంటే డ్రెస్ ప్యాంట్లకు కూడా ఈ విధంగానే తాడు ఎక్కించేసిన తర్వాత నడుం బెల్ట్కి మధ్యకు కుట్టి వేసేస్తాను. తాడుతో సహా వేసేయాలండి. ఈ విధంగా వేసేసామంటే మనకి తాడు బయటకు రాకుండా ఉంటుందన్నమాట. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.